తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. క్లియర్ గా మనకి రాష్ట్ర ప్రజలు కూడా అర్థమవుతుంది. ఒకసారి వీడియో ప్లే చేయండి. నిజంగా వాళ్ళంతమంది వచ్చి విధ్వంసం చేస్తా ఉంటే మరి ఎవరు చూడలేదా, లేకపోతే ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. రాత్రిపూట ఒక్కసారిగా లైట్లు ఆపి ఏం జరిగింది అనే వ్యవహారం అక్కడ కనీసం స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ కూడా కనీసం పోలీసులకు తెలియజేయలేదని మనం భావించాలా? చాలా మంది చెప్తా ఉన్నారు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, ఈ సంఘటన జరిగిన ఆద్యంతం పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు అది కరెక్టో, ఒకవేళ అలాంటిది జరిగితే ఈ రాజ్యాంగంలో అది ఎంతవరకు సమంజసమో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించేయాలి. అదేవిధంగా ఏపీఐఏసీ నుంచి ఇంజనీర్లు వచ్చారన్నారు. ఆ ఇంజనీర్లు వచ్చినప్పుడల్లా అక్కడ స్టాఫ్ కనీసం పోలీసులకి తెలియజేస్తే, ఒకవేళ పోలీసులు లేరనే భావిద్దాం, పోలీసులకి తెలియజేస్తే పోలీసులు కూతవేటు దూరంలో ఉన్నప్పుడు రావడం అది పెద్ద ఆలోచించాల్సిన విషయం. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. పైగా ఈ స్మృతివనం ఎక్కడ, బందర్ రోడ్లో అందరికీ విజిబిలిటీ, ఎందుకంటే ఆ టైంలో కూడా చాలా మంది ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. అలాంటిది అక్కడ దాడి జరుగుతుంటే కనీసం పట్టించుకోలేదంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటున్నారు, విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను కూడా ఏదో వ్యక్తిగతంగా జరిగిన దాడులు అంటా ఉన్నారు, లేకపోతే ఏదో వాళ్ళకి ఉన్న తగాదాల కొద్దీ జరిగిన దాడులు అంటారు. ఇవన్నీ రకరకాలుగా మాట్లాడే హోంమంత్రి గారికి ఆవిడ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి దళిత కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి ఆవిడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద దాడి జరిగితే కనీసం స్పందించే గుణం ఆవిడికి లేదు. ఎందుకంటే ఆవిడ ఎంతసేపు కూడా ఆవిడ అంటారు, హోంమంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అంటారు. ఆవిడ కూడా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా హోంమంత్రి గారికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏది పడితే అధికారం శాశ్వతం కాదు, ఏది పడితే ఏది నోటికొస్తే అధికారాన్ని బట్టి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో హోంమంత్రి గారు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. పక్కనే పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఉంది. పోలీస్ కమిషనర్ ఆఫీసు లో ఉన్నటువంటి మా పోలీసు సోదరులు చెవులకు కానీ కనీసం ఒక కంటికి కూడా కనిపించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం మీద దాడి చేస్తూ ఉంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, దిగజారినటువంటి శాంతి భద్రతలకు ఇదే ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాలి. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేద్కర్ మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యాంగ అభిమానులు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలం మీద కానీ ఏ రోజు కూడా ఆయనకి ప్రేమున్న పరిస్థితులు ఉంటే ఈ దాడి ఒకవేళ దుండగ ద్వారానే జరిగితే వెంటనే కూడా ఈ పార్టీకి చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించే విధంగా చేసేవాళ్ళు. కానీ ఇది చూస్తా ఉంటే ఈ దాడంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకుండే జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా స్వరాజ్య మైదానంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ఇష్టం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రాజధానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతానని చెప్పారు. 5 సంవత్సరాలు కూడా మరిపించారు. 5 సంవత్సరాలు మరిపించిన తర్వాత
మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు